ఇప్పటి వరకు 21 ఇయర్స్ ఆఫ్ హిస్ ఫిల్మ్ కెరియర్ లో అద్భుతంగా తనని తాను మలుచుకుంటూ ప్రేక్షకులకి దగ్గరవుతున్న ఐకానిక్ స్టార్ ఇస్ నన్ అదర్ దాన్ అల్లు అర్జున్. తను ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఇతడేం హీరోరా బాబు అన్ని అనిపించుకున్న స్థాయి నుంచి అసలు ఇప్పుడు సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్కి ఆయన ఒక నిలువెత్తు సాక్ష్యం అంటూ ప్రేక్షకుల దగ్గర నుంచి బోలెడంతా అమూల్యమైన రెస్పాన్స్ పొంది ఓ లెవెల్లో ఉన్న స్టార్ ఎవరు అంటే ఇట్ ఈస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రీసెంట్గా అల్లు అర్జున్కి ఇంకొక అరుదైన గౌరవం లభించింది. ఆ విశేషాలు, ఆ స్పెషల్ స్టోరీ ఎక్స్క్లూజివ్గా మీకోసం. ఐకాన్ స్టార్ అంటే తగ్గేదేలే అంటూ ప్రతిసారి తన రేంజ్ ఏంటో చూపించుకుంటూనే ఉన్నాడు అల్లు అర్జున్. అలవైకుంఠపురంలో మూవీతో టాలీవుడ్ లో రికార్డులు సెట్ చేశాడు. ఈ రికార్డులను కంటిన్యూ చేస్తూ పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. వరల్డ్ వైడ్ గా తెలుగువాడి సత్తా ఏంటో చూపిస్తున్నాడు. అల్లు అర్జున్ కెరీర్ లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇన్ని సంవత్సరాల కెరీర్ లో తనను విమర్శించిన వాళ్లకు సమాధానం చెబుతూనే ఉన్నాడు. స్టార్ హీరోగా అవతరించాడు. అంతేకాదు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. వెండితెర మీద అలరిస్తూనే సోషల్ మీడియాలో కూడా తన ప్రతాపం చూపిస్తున్నాడు అల్లువారి అబ్బాయి. ఇన్స్టాగ్రామ్ లో 25 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించి తన ప్రత్యేకత చూపించాడు. అల్లు అర్జున్ మరో ఘనతను సాధించాడు. అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. దుబాయ్లోని ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ఈయన మైనపు బొమ్మను ఆవిష్కరించారు. అలవైకుంఠపురంలో కాస్ట్యూమ్తో పుష్ప తగ్గేదేలే మేనరిజంలో ఈ మైనపు విగ్రహం ఉండడం విశేషం. ఇక మార్చి 28న అల్లు అర్జున్ హీరోగా నటించిన మొదటి సినిమా గంగోత్రి విడుదలయ్యింది. ఈ మైనపు విగ్రహం కూడా మార్చి 28న కొలువు తీరటం మరో విశేషం. ఇక టాలీవుడ్ నుండి రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు బొమ్మలు లండన్ మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.